చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందినటువంటి ఇండోర్లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం ఒక్కసారిగా అక్కడ కలకలం రేపుతోంది. భగీరథ్పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అవుతున్నాయి అక్కడ నీరు. కానీ డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయినటువంటి మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదని కూడా ఇప్పుడు స్థానికులు అక్కడ వాపోతున్నారు. ఇప్పటికే 10 మంది మృతి చెందగా 2000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసేటువంటి మంచినీటి పైప్ లైన్లో మురుగునీరు కలవడంతో ఇలా జరిగిందని కూడా అధికారులు వెల్లడించారు. ఇక ఈ దుర్ఘటన పైన ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండోర్లోని 2 మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని, ఒక పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అయితే బాధితులందరిది వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా చెప్పారు. ఈ ఘటన పైన విచారణకు కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే ఇండోర్లో వరుసగా 8 ఏళ్ల పాటు దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా అవార్డులు అందుకుంది ఆ సిటీ. ఇంటింటి చెత్త సేకరణతో పాటు ఆసియాలోనే అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటుతో ఆదర్శ నగరంగా గుర్తింపు పొందింది. అలాంటి ఇండోర్లో ఇంత పెద్ద సంక్షోభం, ఇంత పెద్ద కలుషితం అనేది ఏర్పడడం అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. మానవ తప్పిదం కారణంగానే ఇంత భారీ నష్టం జరిగిందంటూ కూడా ఇప్పుడక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ కలుషితం జరిగిన తర్వాత అందరూ ఎట్ ఏ టైం మరణించలేదు, అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది రోజుల పాటు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం క్షీణించిపోయింది. అప్పటికే స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నారట, ఇక్కడ ఏదో జరుగుతుంది, అందరికీ కలుషితమైనటువంటి నీరు తీసుకోవడం కారణంగా హెల్త్ ఇన్ఫెక్షన్లు వచ్చాయి, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అధికారులకు విన్నవించారట. అప్పుడు మేలుకున్నా కూడా ఇంత భారీ స్థాయిలో మరణాలు అక్కడ సంభవించేవి కాదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వెంటనే రెస్పాండ్ అయితే, స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే అధికారులు రెస్పాండ్ అయి ప్రత్యేక వైద్య టీములను అక్కడికి పంపించి వారి ఆరోగ్యం పైన గనక శ్రద్ధ చూపిస్తే ఇన్ని మరణాలు సంభవించేవి కావంటూ కూడా వారు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా అక్కడ నీరు ఇంత భారీగా ఎలా కలుషితమైంది, ఈ కలుషితమైనటువంటి నీరు కారణంగా 10 మంది మరణించడం వెనుకున్నటువంటి కారణాలేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి విచారణకైతే దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించారు ముఖ్యమంత్రి. కాబట్టి దీని వెనుకున్నటువంటి కారణాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక తప్పిదం, కలుషిత వాటర్ కారణంగా ఇంతమంది ప్రాణాలు అక్కడ కోల్పోవడం అనేది ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.